హలో హాయ్. మనం ప్రస్తుతానికి నేలకొండపల్లి మండలం పాలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నామండి. ప్రస్తుతానికి మనకు ఆరకట్ల గురునాథ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గతంలో సర్పంచ్గా కూడా కొనసాగించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కానీ, గత ప్రభుత్వంలో చేసిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఇక్కడ పార్టీ ఏ విధంగా ఉంది, ఈ మంత్రి గారు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి? 6 గ్యారెంటీలలో మరి ప్రస్తుతం ఉచిత కరెంట్ ఉంది, మరి ఒంటరి మహిళలకి ఉచిత బస్సు ఉంది, మరి తెల్ల కార్డు దగ్గర బ్యాలెన్స్కి వచ్చినాయి, మరి ఇండ్లు కూడా ప్రస్తుతం ఇవ్వాలనేది మంత్రి గారి నిర్ణయం. మన బుద్ధారానికి కూడా దగ్గర మంత్రి గారు గెలిచినాక 10, 17, 20 అంటే 37 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చాడు. బాగానే మంత్రి గారు బాగానే శ్రద్ధగా గ్రామాల మీద పట్టుదలగా పనిచేస్తున్నారు. మరి మొన్న ఉపాధి హామీ వాళ్ళకి 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. మరి రైతు బోనస్ ఇచ్చారు. ఇంకా మరి 2 లక్షల రుణమాఫీ ఇంకా కాలేదు, కానీ అవుతాయి. రైతు భరోసా కూడా అవుతాయి. మనం దబదబా అంటే గవర్నమెంట్ మరి ఆర్థికంగా చూసుకోవాలి కదా, అందుకని బాగానే మంత్రి గారు బాగా నిఘా చేసి పనిచేస్తాడు. అందులో ఏం డాకా లేదు. ఓకే సార్, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ పాలేరు ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? పాలేరు ఎమ్మెల్యే ఓడిపోవడానికి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోవటమే, అందులో రాజీయే లేదు. ఆయన ఉండా గెలిచేవాడు. కాకపోతే పొంగులేటి సీన్ గారు ఉన్నంత మెజార్టీ రాదు. కొద్దిగా గెలిపించిన వాళ్ళని అంత చికాకు చేసిండని ఏదో ఉంటుందిగా. మరి మీకు తెలవంది ఏముంది? మీరు సర్పంచ్ చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి అందించారు ఈ బుద్ధారం గ్రామానికి? బుద్ధారంలో అప్పుడు ఏమున్నాయండి, ఏం ఫండ్స్ ఉన్నాయి బుద్ధారంలో? అప్పుడు 88లో ఇంటి పన్నులు వసూలు లేదు. ఒక్క జవహర్ రోజ్గార్ యోజన ఇస్తే ఆ గ్రామ పంచాయతీకి చోటు లేకపోతే మా సొంతంగా మమ్మ పేర చోటు ఫ్రీగా ఇచ్చి గ్రామ పంచాయతీ కట్టాం. లోగడ అసలు ఊళ్ళోకి నీళ్ళు వస్తుంటే చెక్ వాల్స్ కట్టాం. మరి బుద్ధారం మేజర్ సాగునీటి సంఘం కూడా చేశా. చంద్రబాబు గవర్నమెంట్లో ఎనానమస్ ఇచ్చారు. ఈ రామరెడ్డి వెంకటరెడ్డి గవర్నమెంట్లో సొసైటీ చైర్మన్ ఇచ్చారు. బాగా పనిచేసినాం. సొసైటీలో కందులు కానీ ధాన్యం కానీ ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి సొసైటీ ఫస్ట్ వచ్చిన ఖమ్మం జిల్లాలో. తర్వాత ఎవరు కొనకపోయినా కందులు కొన్ని 100 టన్నులు కొన్న కందులు. ఒకసారి ఇప్పుడు వరద బాధితులకు ఎలాంటి న్యాయం చేసింది సార్ కాంగ్రెస్ గారు? వరద బాధితులకి ఎకరానికి 5,000 ఇచ్చారు. ఎవరికి బాగాలేదు, వరద బాధితుల్లో ఒక్కడికి కూడా బాగాలేదు. ఈ మధ్య దాకా ఎవరు ఒకళ్ళిద్దరు పడలేదు అన్నారు. మా బుద్ధారం వరకు మేము కూడా ఏవో అని శ్రద్ధ చేసాం. ఆఖరికి లాస్ట్కి అందరికి వచ్చినాయి. ఒకళ్ళు ఇద్దరికి బ్యాంకు అకౌంట్ కరెక్ట్ లేక పడలేదు. ఓకే సార్, గతంలో ప్రవేశపెట్టిన పథకాలు, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇక్కడ ఎన్ని అమలైనాయి సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆడి అసలు కళ్యాణ లక్ష్యం ఆయన ఇచ్చేదే ఉంది, ఆయన పెట్టిందే కదా. కిరణ్ కుమార్ రెడ్డి బంగారు తల్లి అన్నాడు, ఈయన కళ్యాణ లక్ష్యం అన్నాడు. ఈయన గొప్పగా పెట్టింది ఏం లేదా కేసీఆర్? ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా బీభత్సంగా ఉన్నాయి కదా సార్, మరి వాటి నిర్మూలన కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? బెల్ట్ షాపుల కోసం అంటే అది
అదంతా బెడ్ షాప్ అమ్మినట్టు యాడ దొరుకుతుంది అంద పబ్లిక్ కాకుండా అమ్ముకుంటున్నారు కదా. ఏ గవర్నమెంట్ అయినా బెడ్ షాప్ని ఏం చేయలేస్తుంది. మనం ముఖ్యమంత్రి అయితే మట్టుకి ఏం చేయలేస్తాం అంత. ఓకే సార్, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు సార్. ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు కావట్లేవు అంటున్నారు ప్రజలు. దీనిపైన మీరేమంటారు? 5 సంవత్సరాలు అవుతుందండి. 6 గ్యారెంటీలు అయితే అన్నీ అవుతాయి. మరి కేసీఆర్ గవర్నమెంట్లో మరి రైతు బంధు ఇచ్చాడండి. మాకు ఇవ్వలేదు. మా వాళ్ళకి ఒక 3 ఎకరాలు ఉంటే మా భార్య పేరు ఉంటే ఆమె కేసిండు, మా అబ్బాయి పేరు 2.5 ఉంటే వాళ్ళకి వేసిండు. నాకు వేయలేదు కదా. నాకు మరి రుణమాఫీ కాలేదు కదా కేసీఆర్ గవర్నమెంట్లో. అంటే ఈ గవర్నమెంట్లో కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదంటే. రుణమాఫీ కాలేదు. మరి 5 సంవత్సరాలు అవుతుంది. శాస్త్రమనే నమ్మకం ఉంది, రైతులకు ఉంది, గవర్నమెంట్కి కూడా ఉంది. ఓకే సార్, ఇక్కడున్న మంత్రి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండు? ఇక్కడ ఎన్నికల ముందు ఆయన ప్రత్యేకతగా ఏమీ లేదుగా. మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు తప్ప ఆయన కొత్తగా ఇవ్వలేదు కదా. నేను అది చేస్తా అని మంత్రి గారు అనలేదు కదా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని చెప్పారు కానీ కొత్తగా చెప్పలేదు కదా. నేను అది ఇస్తా ఇది ఇస్తా అని. కాబట్టి ప్రస్తుతం రోడ్లు సీసీ రోడ్లు ఇచ్చాడు, తారు రోడ్లు వస్తున్నాయి మంచిగానే. అందులో మంత్రి కదా, అందులో అసలు ఆయనకి ఎదురేముంటుంది, మంచిగానే చేస్తాడు. మనం అనుకున్నామండి మాట 5 సంవత్సరాలు అవుతుంది కదా. పట్టుమంటే కాటం లేదు. ఆర్థికంగా కొద్దిగా వెనకబడి ఉన్నట్టును వాళ్ళు కూడా అయితే అండి అంటున్నారు. అడుగుతూనే ఉన్నాం. ఇక్కడ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా కొనసాగింది సార్? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు. ఏమి ఒక తెల్ల కార్డు కాదు కదా, ముసలాళ్ళ పెన్షన్ కాదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒంటరి మహిళలు వచ్చినాయే. టీఆర్ఎస్ వచ్చి నాకు ఒంటరి మహిళలు లేవు. వీళ్ళు రైతు పెన్షన్లు కూడా ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చిన పెన్షన్లు రద్దు చేసి 60 సంవత్సరాల వయసుని రద్దు చేసి 65 పెట్టి ఉండోళ్ళు అయిపోయినాయి. ట్రాక్టర్ ఉంటే పెన్షన్ లేదన్నాడు. భూవకు లేనివాడికి ఉద్యోగం ఉంటే పెన్షన్ లేదు. వాళ్ళ పిల్లగాళ్ళు అన్నం లేనివాళ్ళు ఏదో డ్రైవింగ్ నేర్చుకుంటే ఆర్టీసీ బస్సులు ఉంటే వాళ్ళ ముసలి లేవు, ఇప్పటికీ లేవు. మరి ఈ గవర్నమెంట్ ఇస్తామన్నారు మరి వాళ్ళకి, ముసలి వాళ్ళకి. ఓకే సార్, గత ప్రభుత్వంలో ధరణిని తీసుకొచ్చింది సార్. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ధరణి దాన్ని ఇప్పుడు భూమాతగా మార్చారు. దీనివల్ల ఉపయోగాలు జరుగుతాయంటారు? ఇంకా రాలేదు కదా. గతంలో ఉన్న ధరణి ఏ విధంగా ఉంది? ధరణి కొద్దిగా ఇబ్బంది పడ్డరా. ఆఫ్టర్ ఆల్ 6 కట్ల గురునాథానికి బదులు కాకి బదులు గాబడ్డది. 6 గట్ల పడితే దాన్ని మారవటానికి గవర్నమెంట్ నుంచి కాక ఎంఆర్ఓ గురయ్య గారు ఉండది. నువ్వు కనుక పెట్టినవంటే ఉండ పాస్బుక్ పోయిందా అంటే భగవంతుడు కూడా ఏం చేయలేడు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కానీ కాజేశారు. మా అబ్బాయి పేరు ఆరే రేపడాల 6 కట్టబడ్డ. ఒక రీకి ఎన్నో తిప్పలు పడితే సచ్చి బతికి వచ్చినాయి ఎప్పుడాలుగా. మన ఆధార్ కార్డులో ఉన్నట్టు రావటానికి వచ్చినాయి. గవర్నమెంట్ వచ్చినాక మంత్రి గారిని అడిగితే ఎంఆర్ఓని మరి అలాంటివి కూడా చేయలేకపోతే ఎట్టంటే ఓకే చేశారు. సార్, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్లో ఎంపీగా కొనసాగించినప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసిండు ఇక్కడ? అది మనకి తెలియదు కదా. మనకి తెలియదు అసలు. బీఆర్ఎస్లో ఉండదు ఆయన. అసలు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన వైసీపీలో గెలిచింది. బీఆర్ఎస్లోకి వచ్చినాక మన నియోజకవర్గంగా ఆయన ఎంపీ గారు కదా. ఓకే సార్, బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ వర్గీకరణ అవసరం కూడా. ఎవరైనా అవసరం.
ఈ గవర్నమెంట్ ఓకే వాళ్ళు ఎట్లా కేంద్రం ఓ బిల్లు ఓకే కొడితే బీసీ అవసరమే. ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంటే మరి చెయ్యాలి కదా, అంటే బిల్ పాస్ చేయాలి. అదే బిల్లు పాస్ చేయాలి, కేంద్రం చేయాలి కానీ ఏం బిల్లు పాస్ చేయటమే కదా. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. అదే అంటున్నారు కదా మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓకే కొట్టారు అసెంబ్లీలో మద్దతు. మరి అందరం పోయి చేద్దామంటారు, చూద్దాం. ఓకే సార్, ఇక్కడ 6 గ్యారంటీలు ఎన్ని అమలైనాయి చెప్పాగా. ఇది ఉచిత కరెంటు, మరి ఆర్టీసీ ఉచితం, మరి ఇప్పుడు మరి ఇవి ఉన్నాయి కదా 500 బోనస్ పడుతూనే ఉండే వాళ్ళకి. ఏది గ్యాస్కి సన్నవడ్లకు 500 పడ్డాయా? సన్నవాడు చెప్పా కదా రైతు బోనస్ పడ్డాయని. మాకు ఒక చేనుకే దగ్గర 3 లక్షలు పడ్డాయి వడ్లకి. అసలు బోనస్ పెట్టకుండా రైతు బంధు ఇస్తే పోయేది. అంటే మనమని కాదు, ప్రభుత్వానికి భారం అయిపోయింది. ప్రభుత్వం భారం కాదండి, ఇదే అదే. ఒకసారి ఇక్కడ ఇప్పుడు రానున్న ఎన్నికలలో మొత్తం కూడా ఓట్లు మద్యం మనీతో కూడుకున్న వ్యవహారం. సరే, నిర్మూలన కోసం ఓటర్లు ఎలాంటి చైతన్యం వస్తుందంటారు? ఏమంటారు? రానున్న ఎన్నికలలో ఓటు కోసం స్థానిక ఎన్నికలలో మనీ ఉంటేనే, మద్యం మనీ ఉంటేనే ఓట్లు జరుగుతాయి. అది లేకుండా ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకుంటారు? స్థానిక సంస్థల్లో అంత మద్యం ఉండదులే, కానీ స్థానికంగా ఎవరు నిలబడితే వాడి. కాకపోతే అంతకంత పైసలు మార్కెట్, పైసలు లేనిగా మార్కెట్ కాలేదుగా. నువ్వైనా నేనైనా అలవాటు చేశారు, మెయిన్గా అలవాటు చేశారు. చిన్నోడు పెద్దోడు. ఇప్పుడు మీ గ్రామ ప్రజలకి ఎలక్షన్లు వస్తున్నాయి సార్, ఏం చెప్తారు? ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలంటారు మీరు? నిజాయితీ గల సర్పంచ్ని ఎన్నుకోవాలి. ఒక మాట, నిజాయితీలో నువ్వు 10 ఊర్లు కాదు మండలంలో అడిగినా ఆరకట్ల గురయ్య గారు అంటే మనకి నిజాయితీలో పోటీ చేసే పెద్ద మనిషి లేడు. మీరు ఎవరినైనా అడగండి, ఊళ్ళో కాదు మండలంలో అడిగిన. మరి ఓసీ వస్తుందా? ప్రతి ఒక్కడు అంటున్నారు. జనరల్ మీరైనా నిలబడి అసలు ఓసీ వస్తుందా, బీసీ వస్తుందా, ఎస్సీ వస్తుందా? ఏమన్నా అవునా కాదా? గవర్నమెంట్ చెప్పగలిగే ఉరుకులు పెడితే నా లెక్కలో ఓసీ అయినా మనమే, బీసీ అయినా మనమే, ఎస్సీ అయినా మనం గెలిపించాల్సిన బాధ్యత నాకు తప్ప ఎవరి నుంచి కాదు. అడుగమ్మా, ఎస్సీని గెలిపించా, ఎస్సీ మహిళ, బీసీ గెలిపించా, మన ఎస్టీని కూడా గెలిపించా, ఎస్టీని కూడా గెలిపించా. ప్రస్తుతానికి మీరు పదవులు ఏమన్నా ఆశిస్తున్నారా రేపు ఎన్నికలలో? మనం ఆశిస్తే వస్తాయా? వాళ్ళు ఇవ్వాలి. కానీ ఒక సంవత్సరం క్రితం మట్టికి మన దుర్గాప్రసాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండు కదా, మన ఇంటికే వచ్చి గురయ్య గారు నువ్వైతే కాంట్రవర్సీ లేని అంటారు, నీకు మండల పార్టీ అధ్యక్షుడు ఇస్తా అన్నాడు. మన చేత కాదండి, చేయలేనులే, ఈ పేరు ఉంటే చాలు అన్న. ఇస్తా అన్నారు, బతికినాడింది వచ్చి. చెయ్యటం అంటే నీ లెక్క కాదు. నిన్న పోలీస్ స్టేషన్లో ఎవరో అన్యాయంగా పెడితే పోయి మాట్లాడకుండా ఈ బుద్ధారులో ఉండి అన్న ఖమ్మంలో ఉండని అబద్ధం చెప్పి ఎంఆర్ఓ ఏదన్నా ఇంతంత పనికి చేయటానికి పోతే అందరూ అట్ట న్యాయాలుగా అందరు ఏడు బుద్ధ పలానా పొల్లయ్య వండూరులో ఉండి కూడా ఖమ్మంలో ఉండ అంటారు. అట్లా మన వల్ల కాదని అనుకున్న చేద్దామని అవసరమైతే వ్యవసాయం కౌలుకి ఇచ్చైనా డ్రైవర్ని పెట్టుకొని చేద్దాం అనుకున్నా, కానీ వద్దులే ఈ పేరుతో బతికితే చాలు అనేది. నాకు పదవి మీద ఏం ఎర్రి లేదు.
వాళ్ళు ఇస్తే మరి ఎవరికైనా ఇస్తారు. అంతా కబడ్డీ ఆడినట్టే ఉంది మండలంలో. నాకు రాలేదు. నేను ఒక్కడనే ఆశపడలే. మరి ఏమైనా పార్టీ పిలిచి ఇస్తే ఏమో కానీ మనకి ఇవ్వకపోయినా మన అదేం లేదు. మనకి కావాల్సింది బుద్ధారంలో పార్టీని బతికేయటమే కావాల్సింది. మన మంత్రి గారికి 416 ఓట్లు మెజారిటీ వేయించిన. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది సార్? విద్య బాగానే ఉంది. వైద్యకం కూడా మన ఊళ్ళో ప్రాథమిక ఉంది అని మంత్రి గారిని అడిగితే పోయిన సంవత్సరం బోరు కూడా ఇచ్చిండు మంచి నెలకి. మళ్ళా కూడా అడిగా ఇస్తా అన్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే? గత ప్రభుత్వం ఏం చేసింది? బీసీలకి ₹1,00,000 ఇస్తే 2-3 డైరెక్ట్గా ఇచ్చేసా. గొర్రెలంటివి మీరు గొర్రెలకి డీడీ కట్టించుకుంటా రిటర్న్ డీడీలు వేయి వచ్చా. గొర్రెలు ఎవరికి ఇచ్చిండు? మరి మరి దళిత బంధు అంటే ఒక రాజనాంపేటకి ఒకటి 10 లక్షలు ఇచ్చి ఒక ఊరికి అయిపోయి డబల్ బెడ్రూమ్ అంటే ఏ ఊరికి లేవా. మరి 3 ఎకరాలు అంటే 3 ఎకరాలు ఇవ్వలేదు కదండి దళితులకి. ఎక్కడైనా ఇచ్చిన దాఖలా లేవు నాకు తెలిసినంతవరకు. మత్స్యశాఖ మంచిగానే డెవలప్ చేసింది కదా సార్ అప్పుడు. చేపలు పట్టే జాలర్లకి మరి వాళ్ళకి చేసిండు. వాళ్ళకి చేస్తే ఎంతమంది ఉన్నారు మత్స్యకారులు? బీసీలు వెనకట ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్ బ్యాంక్ కాన్సెంట్ ఇస్తే లోను. ఆ బ్యాంకు కాన్సెంట్ వాళ్ళే డైరెక్ట్గా ఇచ్చుకోండి. మొత్తం నెట్ క్యాష్ ఇస్తే వాడు పొట్టకు తినే. సబ్సిడీ 50% ఉండే ఎస్సీ కార్పొరేషన్ నుంచి. చాలా మందికి ఇప్పించా నేను సర్పంచ్గా. ఏది మన స్వర్ణకుమారి పీడీ ఉంది కదా, అప్పుడు సర్పంచ్గా తాండాలో 10 మందికి లంబాడీలకు తాళ పరిశ్రమ ఇప్పించా. వాళ్ళు వెనకట ఎడ్ల బండ్లకి ఇవి ఉన్నాయి చూసిన బోరాలు నా దీంతో నేసేది. అది గుడ్డలు నేసినట్టు నేసేవాళ్ళు. అది జనపనారతోటి గోగునారతో. అలాంటి వాళ్ళకి 10 మందికి ఇప్పించా. తాళ్ళ పరిశ్రమ జంగాలు చేపలు అల్లేవాళ్ళు, వాళ్ళకి ఇప్పించా. బోల్డ్ అంతమందికి సర్పంచ్కి ఇలాంటివి చాలా చేశా. డైరెక్ట్గా ఎస్సీ కార్పొరేషన్కి పోయి ఏదో అధికారులకు పరిచయం చేసుకొని. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల గుర్తింపు ఉందా సార్? ఉండబట్టేగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు గుర్తులేదు. ఇప్పుడు ఆయన రాయల నాగేశ్వరరావు గారికి గుర్తుండబట్టే కదా ఇది ఇచ్చింది. ఏది గిడ్డంగుసం కార్పొరేటర్ ఇచ్చారు. మరి ఆయన వీళ్ళంతా మనం అనుకోవటానికి ఇటు కాంగ్రెస్ నుంచి అటు బాగానే బీఆర్ఎస్ అయింది. కానీ మరి పొంగులేటి సీన్ గారు కూడా లోగడ కాంగ్రెసే కదా. ఇప్పుడు మరి కాంగ్రెస్ అయినప్పుడు కాంగ్రెసే కదా. సార్ ఇప్పుడు మీ బుద్ధారం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? మీరు ఎవరిని పెడితే వాళ్ళదే విజయం అని చెప్పేసి ఊర్లో జనాలు అనుకుంటున్నారు సార్. అట్లాంటప్పుడు మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు సీనియర్ నాయకులుగా? ఓటర్లకి పలానా ఎస్సీ క్యాండిడేట్ గెలిచినా బరువు భారం నాదే, నేనే చేస్తాడు అంటే గ్రామ పంచాయతీ తీర్మానంలో మట్టి తలదూర్చేది లేదు. మనం మిమ్మల్నే గెలిపించినాం అనుకోండి, తీర్మానం కాడికి పోయి లోన కూర్చొని ఇద్దేది అంటే ఆయనకు ఊరికనే కోపం వస్తుంది, మనకి మీద అలుగుతారు. మనకు పంచాయతీ తీర్మానంలో అసలు ఆఫీస్లోకే పోను. ఎవరినైనా అడగండి, లోగడ పోయినాం కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి.